అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాదు. కుడి చేతి నుంచి పోయండి స్వామి. పురుషే వేదకం సర్వో యద్భూతం యచ్చ భవ్యో ఉదామృతత్వశేషానః ఏతావానస్య మహిమా అతోజ్జాయాగుశ్చ పూరుషః త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వ తతో విశ్వంగ్యగ్రామదో శాసనానసనే అపి సజాతో అత్యరిచ్చదా వచ్చాత్మతో బ్రహాయత్పురుజేన హవిజా దేవాయజ్ఞమదన్వద సప్తాస్యాజన్ పరదేహ త్రిశబ్ద సమిద కృతాః తం యజ్ఞం పరేజ ప్రోక్షణ ప్రజం జాతమకృతాః తేన దేవాయజంతా సాధ్యా ఋషయచ్చయే తస్మాజ్జాత అజావయః యత్పురుషం యతతో గతిదా వ్యకల్పయన్ బ్రాహ్మణోస్యాం కమాచేతు బాహురాజన్యకృతః వోరో తదస్యేద్వేషః పద్భ్యాకం చౌద్రో అజాయత చంద్రమామృజో జాతః యక్షో సూర్యో జాయత నాభ్యాసీదంతరిక్షం దేష్ణోద్యో సమవత్తదావద్యాం భూమిర్దిశస్త్రోత్ర ఆదతదా లోకాకం అకల్పయన్ నామాని కృత్వా పిబదన్ యదాస్తే దాతా ప్రస్తాద్యముదా అజహార చక్ర ప్రవిద్వామృతయశ్చదస్రః ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్నదేహ నాకం మహిమానస జంతే అభ్య సంబోధ పృథివీ రస ఆచ విశ్వకర్మ సదా సమవర్తదాదే తస్యాద్వశ్చావిదద్రోత్మమేతే తత్పురుషస్య విశ్వమాజానమగ్రే శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ముందుకు రండి స్వామి. యో వైదాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పరం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుక్కేత్యం ప్రజాన్ దదుః భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషాయ ఉద్ధరేతు. నా పేరు వెంకటేశ్వర్లు దేవినేనండి. మాది పల్నాడు డిస్టిక్ వినుకొండ, కానీ వనసలపురంలోనే ఉంటున్నాం మేము అప్పటి నుంచో. అయితే నాకు ఈ అమ్మా నాన్న ఆశ్రమం అనేది నాకు వేరే ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. నాకు తెలిసైతే ఈరోజు రేపు ఏంటంటే పేరెంట్స్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే పట్టించుకోవట్లేదంటే రియల్గా వాళ్ళకున్న బిజీలో అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఎంత బిజీగా ఉండి ఎంత వెళ్ళిపోయినా తల్లిదండ్రులు అయితే పట్టించుకోవాల్సిందే. అలాంటిది మీరు ఇక్కడ అంత బాగా చూసుకుంటున్నారు. నేను ప్రాక్టికల్గా అయితే చూడాలని వచ్చాను. నేను ఇంత దూరం ఆల్రెడీ ఈ ఆశ్రమం గురించి నాకు బాగా తెలుసు, నెట్లో చూశాను, అన్ని రకాలుగా చెక్ చేశాను. కానీ ప్రాక్టికల్గా వచ్చి ఈరోజు అందరిని చూశాను. ఏజ్డ్ ఉన్నోళ్ళు కానీ ఇంకా ముసలోళ్ళు, అసలు నడవలేని వాళ్ళు అంతా కూర్చున్నారు. వాళ్ళందరినీ చూస్తే నాకు నా పేరెంట్సే గుర్తొచ్చారు. ఇట్లా ఉన్నారు ఏంటి, మనం ఎంత కష్టపడి ఎంత సంపాదించుకున్నా డబ్బులు తీసిపోయేది ఏం లేదు. మన తల్లిదండ్రులు మనం బాగా చూసుకుంటే చాలా, ఇంతకంటే పోయి వేరే గ్రహానికి ఏమైనా ఎత్తుకుపోయేది ఏం లేదు. మనం ఉన్నంతలో బిడ్డల్ని ఎంత గంజి పోసుకొని ఉన్నంతలో తల్లిదండ్రులు చూసుకోరు. రేపు మన పరిస్థితి అని అంతే. ఇది చాలామందికి తెలియని విషయం. అది మెయిన్ అండి. నాకైతే మీరైతే చాలా బాగా చూసుకుంటున్నారు. నేను ప్రాక్టికల్గా చూశాను వచ్చి. అందరు అక్కడ ఉండి పెద్దవాళ్ళ దగ్గర ఉండి సేవ చేస్తున్నారు. నేను వెళ్ళి అందరిని చూసేసాను. ఇంతకంటే ఏముందండి, నా అదృష్టవంతులు ఎవరు చూసినా కూడా. ఇంకా ఇట్లా చూస్తే మాకు కూడా సంతోషం, చూడాలని నేను కోరుకుంటున్నాను. అదే ఇంకా మీరు ఏమన్నా ఓపెన్ చేస్తే ఇట్లాగే అందరూ చేశారనుకోండి ఇంకా మంచిది. ఎంతోమందిని చూసుకొని ఇది చేయొచ్చు, పేరెంట్స్ని కానీ అన్నది ఎవరైనా సరే. ఇక్కడ మేము ఇచ్చేది అందరికీ కాకపోయినా ఎంతో కొంతమందికైనా కడుపు నిండడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు మినిమం రిక్వైర్మెంట్ ఫుడ్ అనేది. తర్వాత వీళ్ళు రీసెంట్గా ఒక బిల్డింగ్ కూడా కట్టారు. మాకు చేతనైన ఉడతా సాయంలాగా మేము మాకు చేతనైనంత వరకు చేశాము. దీనివల్ల ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎంతో కొంత వాళ్ళకి తోచిన సహాయం ఈ ఆశ్రమానికి చేస్తే నేను చేసినటువంటిది నా సంకల్పం నిజంగా విజయవంతమైనట్టు ఫీల్ అవుతుంది. నా పేరు దేవినేని ఆశ్లేష. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను.
నేను కళ్ళారా మా అమ్మమ్మ తాతయ్య ముసలోళ్ళుగా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతానో చూశాను. సో ఇప్పుడు నేను బయట వేరే ఆశ్రమాల్లో పిల్లలు డబ్బులు కడుతుంటే చూస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నానే వాళ్ళు లేని వాళ్ళని కూడా మీరు ఆదరిస్తున్నారు. అంతమందిని చూసుకుంటున్నారు. ఇంకా వచ్చినా మీరు వాళ్ళకి రానిస్తున్నారు. సో అదొక్కటి నాకు బాగా నచ్చిందండి ఇక్కడ. ఆశ్లేష చెప్పినట్లు మేము అంతకుముందు కూడా చాలా అనాథాశ్రమాలకు వెళ్ళాము. సిటీలో అరౌండ్ 30 మెంబర్స్ 35 మెంబర్స్ ఉన్న అనాథాశ్రమాలకు వెళ్ళాము. ఎక్కడ వాళ్ళు ఎంత సేవ చేసినా కానీ ఇంకా అనాథలు పెరిగిపోతూనే ఉన్నారు. కానీ ఒక గ్రేటర్ ఎక్స్టెంట్లో ఇంతమందికి అరౌండ్ 550-600 ఆడ్ మెంబర్స్కి ఎవ్రీడే పోలీసులు వచ్చినా లేకపోతే ఎవరైనా జాయిన్ చేసినా కానీ అందరినీ వెల్కమ్ చేస్తూ యాక్సెప్ట్ చేసి వాళ్ళున్న సిచ్యువేషన్ని వాళ్ళని క్యూర్ చేయడానికి మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. అండ్ మేము చేసిన చిన్న హెల్ప్ ఏదైనా కానీ అది జెన్యూన్గా యూజ్ అవుతుందనే ఫీలింగ్ ఉంది ఇక్కడ మాకు. అండ్ బయట ఎక్కడైనా చూసినా కానీ ఈ రోజుల్లో ఎంత మనీ ఉన్నా కానీ ఒక ట్రస్ట్ నేమ్తో దోపిడీనే జరుగుతుంది. బట్ ఇక్కడ హార్ట్ ఫెల్ట్గా ఆ సేవ అనేది జరుగుతుందనే ఫీలింగ్తోనే మేము తెలుసుకొని వచ్చాము. అదే నిజంగా జరుగుతుంది ఇక్కడ. సో ఇంకా ఏ ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ఇలా సేవ చేయాలని చూసినా కానీ ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ సభ్య సమాజానికి. ధన్యవాదాలు. నా పేరు పవన్. నేను అమెరికాలో మాస్టర్స్ చేస్తున్నాను. మా అమ్మమ్మ తాతయ్య నేను అక్కడ మాస్టర్స్ చదివేటప్పుడు ఇక్కడ చనిపోయారు. సో వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ మేము అన్నదానం కానీ లేకపోతే ఇంకా అనాథలకి లేకపోతే ఇంకా ముసలి వాళ్ళకి ఎవరు లేని చూసుకుని ముసలి వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామని వచ్చాము. ఇక్కడ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఏది ఇచ్చినా సరిగ్గా యూజ్ అవుతుందని. నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ముందు ఇంకా సాయం చేస్తాను అనుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.